దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికొంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించము. చూడండి, కొందరు తమ మనస్సును నమ్ముకుంటారు. అటువంటి వారిని దేవుడు బుద్ధిహీనులు అంటున్నారు. ఇంకొందరు ధనమును యందు నమ్మిక ఉంచుతారు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అని దేవుడు సెలవిస్తున్నారు. ఇంకొందరు మనుషులు నమ్మి ఎంతగానో మోసపోతూ ఉంటారు. అయితే మనము ధనము యందు కాదు కానీ సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. మరి దేవుని యందు నమ్మిక ఉంచేవారు సమస్త విషయముల్లో వర్ధిల్లుతారు. మరి దేవుని యందు నమ్మిక ఉంచి జీవించేవారు సురక్షితముగా ఉంటారని దేవుడు సెలవిచ్చారు. కనుక ఈ లోకములో దేవుడు ధనమును జనులకు ఇచ్చారు అంటే అది మానవుడు సుఖముగా బ్రతుకు నిమిత్తము దాన్ని అనుభవించడానికి ఇచ్చారని అనుకోవాలి తప్ప ధనము దేవుడు కాదు. ధనమును మనం పూజించకూడదు. ఈ లోకములో ధనము శాశ్వతము కాదు, మనము శాశ్వతము కాదు, కానీ దేవుడే శాశ్వతుడు. కనుక మనము దేవుని యందే నమ్మిక ఉంచాలి. మనము ధనమును నమ్ముకొని ఎంతగాని లోకములో గర్వముతో గర్విష్ఠులుగా జీవించేవారుగా ఉంటూ ఉన్నామేమో. ధనమును బట్టి నువ్వు చెడిపోతున్నావేమో. ధనమును బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఎంతగానో దేవునికి ఆయాసం చేస్తున్నావేమో. ధనమే దేవుడని మరి జీవిస్తూ ఉన్నటువంటి వారు దేవుని యొక్క విషయములో వారు ఎంత అవివేకముగా జీవిస్తున్నారో అది వారు గుర్తెరగకుండానే జీవిస్తూ ఉంటారు. కనుక ధనము యందు కాదు కానీ సమస్తమును ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచి జీవించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి యొక్క కోర్టు కేసు నుంచి వారిని విడిపించండి. పిల్లల స్టడీస్లో మీరు ఉండండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి. ఇల్లు స్థలాలు లేని వారికి ఇల్లు స్థలాలు ఇవ్వండి. ఇల్లు స్థలాలు ఉన్నవారు ఇల్లు కట్టుకునేలాగా సహాయం చేయండి. ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుకుల్లో అయ్యా చేతబడు మంత్రాలు క్షుద్ర పూజలతో ఎవరైతే పీడించబడుతున్నారో వారిని విడిపించండి. సాతాను శక్తుల నుంచి విడిపించండి. అంధకార శక్తుల నుంచి విడిపించండి. నీ ప్రజలకు ఈ పగలు రాత్రి దినమంతా తోడయుండి నడిపించండి. అయ్యా, మీరే పాలించి పోషించి సహాయం చేయమని, ప్రతి ప్రమాదం కీడు శోధం తొలగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.